ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలకు సానుభూతి కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా ఒక అభ్యర్థి తమకు సమర్థుడైన అభ్యర్థి కావాలని కోరుకుంటారు. మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ వైఫ్ అక్కడికి వస్తున్నారు. ఆ లోకల్గా నవీన్ యాదవ్ ఇంతకుముందు కూడా 2 సార్లు పోటీ చేశారు. మూడోసారి అజరుద్దీన్ కోసం పనిచేశారు, యువకుడు. సో అభివృద్ధి కావాలి, అధికార పార్టీకి ఉన్న వాళ్ళకు ఓటేస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధి అవుతారా? గోపీనాథ్ భార్య ఆమెకు సానుభూతి కోసం ఓట్లేస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధి అవుతుందా? ఏంది ఈ రాజకీయం? మంచి క్వశ్చన్ అడిగినారు. అభివృద్ధి కావాలా, ప్రతిపక్ష పార్టీకి అయితే ఏమవుతుంది ప్రజలకని అడిగినారు. అంతే కదా. నేను ఒక్కటే, మీరు అడిగిన దానికి సమాధానం, దీనికంటే ముందు ఒక 6 నెలలు అవుతుంది కావచ్చు, మన హైదరాబాద్లో కంటోన్మెంట్ ఎన్నిక జరిగింది. కంటోన్మెంట్ ఎన్నికల్లో ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండంటే, అక్కడికి పోయి మీకు అభివృద్ధి కావాలా, ప్రతిపక్ష పార్టీకి అయితే ఆ ఓటు మోరిలేసినట్టు మాకు వేయండి, మేము అభివృద్ధి చేస్తామని చెప్పిండు. 1000 కోట్లతో అభివృద్ధి అన్నాడు. ₹1 ఇచ్చిండా కంటోన్మెంట్కు? అహనా పెళ్ళి అంటే కోట శ్రీనివాసరావు గుర్తొస్తాడు వీళ్ళ ముచ్చట చెప్తా అంటే. ఆయన కోడిని ఇట్లా ఏలాడ తీసుకొని భోజనం చేస్తాడు మన పచ్చడి పెట్టుకొని, కోట శ్రీనివాసరావు గట్లా ఉన్నది. ఇప్పుడు అంటే మీరు చెప్తున్న మాటలు నమ్ముకొని ఓటేస్తే పక్కనే నియోజకవర్గం ఉన్నది, పర్లాంగ్ దూరంలోనే కంటోన్మెంట్ అనే ఒక నియోజకవర్గం ఉన్నది. దయచేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గం గుర్తుంచుకోవాలి. అక్కడ ఏం చెప్పిండ్రు.